నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. ఈ మధ్య ప్రవీణ్ చనిపోయారు, పాస్టర్ ప్రవీణ్ గారు. ఇప్పుడు ఆయన చనిపోయిన దాని మీద చాలా వార్తలు వస్తున్నాయి. కొంతమంది హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు, లేకపోతే వెంటబడి దుండగులు చంపారని ఎన్నో వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఇందులో దీనికి ఆజ్యం పోసెట్టేటట్టుగా వైఎస్ విమలారెడ్డి గారు ఇది హత్యే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి విచారణ జరిపించండి, హత్య చేసిన వాళ్ళని ఊరుకోవద్దు అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారు. అంటే ఆమె మాట్లాడింది కరెక్ట్ అని అంటారా? నిజంగా ఇది హత్యేనా, లేకపోతే అసలు ఏంటి స్టోరీ? వైఎస్ విమలారెడ్డి గారు ఫస్ట్ టైం మనకి వైఎస్ వివేక హత్య కేసులో సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ బాగాలేనప్పుడు ఓ రోజు చూడ్డానికి వచ్చింది. ఆ టైంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చాలామంది అంటుంటే అప్పుడు ఆవిడ ప్రెస్కి రిలీజ్ చేసింది. ఏమని, సునీత వీళ్ళంతా మా పిల్లలే, వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారో అర్థం కావట్లా, అందరూ ఒకటే కుటుంబ సభ్యులు, ఒకరి మీద ఒకరు ఇలా ఎందుకు వేసుకుంటున్నారో తెలియట్లా, బట్ అవినాష్కి ఏం సంబంధం లేదు అని ఆవిడ ఏదో చెప్పుకొచ్చింది. వైఎస్ వివేక హత్య కేసు ఎలాగైతే మనకి ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయిందో, సేమ్ ఆఫ్టర్ లాంగ్ టైం పాస్టర్ ప్రవీణ్ పగడాలది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. ఒంటి మీద గాయాలు ఉన్నాయి, కానీ ఇది హత్య ఆత్మహత్య పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. పోలీసులు కూడా కీలక విషయాలు అంటే చెప్పారులే, ఏమని ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇలా జరిగింది, తను ఒక కారు వెంబడించినట్టుగా అనుమానాలు ఉన్నాయి, ఆ రెడ్ కలర్ కార్ని మేము ట్రేస్ చేసి మీకు వివరాలు చెప్తామని చెప్పారు. నెక్స్ట్ ప్రమాదవశాత్తు కూడా జరిగి ఉండొచ్చు అన్నారు. కాకపోతే అక్కడ ఒక కర్ర పడి ఉంది, ఆ కర్రకైనా రక్తం పడి ఉంది, అండ్ హెడ్ లైట్ ఆల్రెడీ టోల్గేట్ దాటప్పుడే పగిలి ఉంది. అంటే ఇంత ముందు కూడా దాడి జరిగి ఉండొచ్చు వేరే ఊర్లో, దాడి జరిగిన తర్వాత కూడా అక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంది. ఇలా బోల్డని క్వశ్చన్స్ చాలామంది పాస్టర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ విమలారెడ్డి గారు కూడా సడన్గా తెర మీదకి వచ్చి దీన్ని ఛేదించండి, పోలీసులు తగిన చర్యలు తీసుకోండి, మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, లేదా సిఐడికి ఇవ్వండి, ఇంకా ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళకైనా అప్పచెప్పండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో అంటే పెద్ద నేరాలు చేసే వాళ్ళకి ఏంటంటే క్షణాల్లో పట్టుకుంటున్నారు. భార్యని చంపడం, ముక్కలు నరకడం, ఓ ముక్క అక్కడ ఓ ముక్క ఇక్కడ వేసినా కూడా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. డ్రమ్ముల్లో పాతిపెట్టిన, సూట్ కేసుల్లో పట్టుకెళ్ళిన తెలిసిపోతున్నాయి ఈజీగా. ప్రముఖులు ఇంత పెద్ద మనుషులు చనిపోయినప్పుడు ఏంటంటే అసలు ఎక్కడ ఏ క్లూస్ కూడా దొరకట్లేదు. ఎందుకు అనేది ఆవిడ ఆవేదన. ఆవిడకి ఇప్పుడు ఇది రెండో కేసు క్వశ్చన్ మార్క్ ఉండింది. సో తన డిమాండ్ చేయడంలో తప్పలేదు.